ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా పాక్కి బుద్ధి రావడం లేదు. ఇంకా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇండియాని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ ఇందులో ముందుంటాడు. మిలిటరీ అకాడమీలో ఆర్మీ క్యాడెట్ల పాసింగ్ అవుట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు భారత్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోందని ఒక సంచలన ఆరోపణ చేశారు. మున్నీర్ ఇలా మాట్లాడడం కొత్త విషయమేం కాదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మున్నీర్ వ్యాఖ్యలను మనం గమనించాలి. ఆఫ్ఘన్లో ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ జరిపిన దాడుల్లో 10 మంది మృతి చెందారు. దీంతో కాబూల్ ఇస్లామాబాద్ సంబంధాల్లో దూరం పెరిగింది. మరోవైపు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి ఈ మధ్యనే భారత్ సందర్శించారు. ఆఫ్ఘన్ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని పెంచాలని భారత్ నిర్ణయించింది. కాబూల్లో భారత్ ఎంబసీని ప్రారంభించింది. 2 దౌత్యవేత్తలను భారత్లో నియమించాలని ఆఫ్ఘన్ నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్తో పంచుకున్న పశ్చిమ సరిహద్దుని జమ్మూ కాశ్మీర్ పైన తీవ్రవాద దాడులకు ఉపయోగించుకోవాలని పాక్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు పెరిగిపోతుండడం మున్నీర్కి కంటగింపుగా మారి ఉండవచ్చు. అందుకే మరోమారు భారత వ్యతిరేక వ్యాఖ్యలకు దిగారు. మీరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే నిర్ణయాత్మకంగా స్పందిస్తామని భారత సైన్యాన్ని హెచ్చరించారు. భారత్తో ఘర్షణ సమయంలో తమ దేశ సాయుధ దళాలు అద్భుతమైన నైపుణ్యాలు ప్రదర్శించాయని ఇటీవల ప్రగల్భాలు పలికారు. పాక్ శాంతిని కోరుకునే దేశమన్నారు. తనకు సంబంధం లేని కశ్మీర్ అంశంపైన కూడా మాట్లాడారు. అయితే ఆఫ్ఘన్కి ఇండియా సహకరిస్తోందని పాక్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. తన అంతర్గత వైఫల్యాలకు పొరుగువారిని నిందించడం ఆ దేశానికి అలవాటని, ఉగ్రవాద సంస్థలకు ఆతిథ్యమిచ్చి వారి కార్యకలాపాలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందని పేర్కొంది. మున్నీర్ తన ప్రసంగంలో అమెరికా, చైనాతో సహా అనేక దేశాలతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ 2 దేశాల నుంచి వీలైనన్ని ప్రయోజనాలు పొందుతూ పాక్ ముందుకు వెడుతోంది. అమెరికా, చైనాల మధ్య టెక్ ట్రేడ్ వార్ ముదురుతున్న తరుణంలో పాక్ ఏదో ఒక వైపు నిలబడవలసిన పరిస్థితి ఎదుర్కొంటోంది. పాక్ చైనా నుంచి భారీగా అప్పు తీసుకుంది. అలాగే చైనా ఆయుధాలపైన ఎక్కువ ఆధారపడుతోంది. మరోవైపు అమెరికా నుంచి కూడా ఆయుధాలను కొంటోంది. అమెరికా డబ్బు, టెక్నాలజీ, ఆయుధాలు వదులుకోవడానికి పాక్ సిద్ధంగా లేదు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఆకాశానికి ఎత్తేయటాన్ని మనం చూశాం. పాక్ యుఎస్ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని బీజింగ్ పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైనా అమెరికాతో సమస్య వస్తే పాక్ను పావుగా వాడుకోవచ్చని భావించింది. గ్వాదర్, పాస్నీ పోర్ట్లను యుఎస్ ఉపయోగించుకోవడానికి పాక్ అనుమతిస్తుందేమోనని ఇప్పుడు చైనా ఆందోళన చెందుతోంది. ఇక్కడే ఆ దేశం కీలకమైన మిలిటరీ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. నవంబర్ 9 నుంచి చైనా, ఇండియాల మధ్య విమానాల రాకపోకలు పునః ప్రారంభమవుతున్నాయి. 2 దేశాల వాణిజ్య సంబంధాలు కూడా పుంజుకుంటున్నాయి. భారత్కి వ్యతిరేకంగా మున్నీర్ వేస్తున్న జిహాదీ ఎత్తుగడల గురించి చైనా కూడా ఆలోచిస్తోంది. ప్రస్తుతం పాక్తో వాణిజ్య లావాదేవీల్లో మునిగి ఉన్న ట్రంప్ పాక్ను దువ్వుతున్నారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. గత వారం లక్నోలో తొలి విడత బ్రహ్మోస్ క్షిపణుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ మిసైల్ రేంజ్లోనే ఉందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ తన శక్తి సామర్థ్యాలు ఏమిటో రుచి చూపించింది. ఇక్కడ చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. దానికి పాకిస్తాన్ గజ వణికింది. ఇంకా రెచ్చగొడితే ఏం జరుగుతుందో నేను చెప్పనక్కర్లేదన్నారు. ఇది నేరుగా పాకిస్తాన్కి మున్నీరికి చేసిన హెచ్చరికగా మనం చూడాలి.